వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. దిస్ ఇస్ చిరంజీవి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెంటర్. ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం నుంచి అయితే జాబ్ క్యాలెండర్ సంబంధించి 10,060 పోస్టులకు గాను ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ అయితే ఆమోదం తెలపడం జరిగింది. దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక ఫర్దర్ గా నోటిఫికేషన్ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రోజు అయితే దీనికి సంబంధించి జియో అయితే రిలీజ్ చేసేసింది. ఇందులో క్లియర్ కట్ గా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర డిపార్ట్మెంట్ సంబంధించి ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయో పోస్ట్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఆ వివరాలు కూడా వీడియోలో పూర్తిగా చూద్దాం. సో ఇక్కడ చూడండి, మీరు ఫేజ్ 1 ఆల్రెడీ మనకి 1523 పోస్టులకు గాను మే నెలలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అదే విధంగా రిమైనింగ్ ప్రొఫెసర్స్ కాలేజ్ లెవెల్, యూనివర్సిటీ లెవెల్ పోస్టులకు అయితే రిక్రూట్మెంట్ చేసేసింది. దీనిని 3 months లో అయితే కంప్లీట్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఇక ఫేజ్ 2 మనకి August 15th రావాల్సి ఉండింది. కానీ అనివార్య కారణాల వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల, అదే విధంగా రాష్ట్రపతి ఆమోదం తెలపకపోవడంతో ఈ August 15 రావాల్సిన నోటిఫికేషన్ ని సెప్టెంబర్ 15కి అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఫేజ్ 2 లో భాగంగా 3,231 పోస్టులు అయితే రానున్నాయి. ఇక ఫేజ్ 3లో 2,311 పోస్టులు. దీనికి నోటిఫికేషన్ వచ్చేసరికి అక్టోబర్ 15 అయితే రానుంది. అదే విధంగా ఫేజ్ 4 లో భాగంగా 2,995 పోస్టులకు అక్టోబర్ 15 నోటిఫికేషన్ రానుంది. మొత్తం ఇంకా మనకి 3 ఫేజెస్ ఉన్నాయి కాబట్టి ఈ 3 ఫేజెస్ సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రానున్నాయి. సో ఫస్ట్ ఫేజ్ 1 లో మీకు గ్రూప్ 1 అయితే రానుంది. ఫేజ్ 1 లో మీకు గ్రూప్ 1, ఈ గ్రూప్ 1 లో చూసుకున్నట్లయితే మీకు డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, ఇందులోనే మీకు 10 వేకెన్సీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ సంబంధించి 14 వేకెన్సీస్ ఉన్నాయి. అదే విధంగా ఏటీఓ అండ్ ఏఏఓ, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అదే విధంగా అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ సంబంధించి 1 వేకెన్సీ ఉంటే, సిటిఓ ఒకప్పుడు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉండేది, దాన్ని కాస్త ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గా మార్చడం జరిగింది. దీనికి సంబంధించి 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇక నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిఎస్పీ లో కమ్యూనికేషన్స్ కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అదే డిఎస్పీ కేటగిరీ 2 లో సివిల్ సంబంధించి 36 పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 సంబంధించి అయితే 12 వేకెన్సీస్ అయితే అందుబాటులో ఉన్నాయి, ఇక్కడ గమనించగలరు. నెక్స్ట్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్, అంటే ఇది ఒకప్పుడు ఎంపీడీఓ అంటే మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ ఉండేది, దానిని కాస్త డిడిఓ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా మార్చారు. ఇందులో 35 వేకెన్సీస్ అయితే మీకు ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ డిప్యూటీ కలెక్టర్ సంబంధించి డిప్యూటీ కలెక్టర్ కి అయితే 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కి 4 వేకెన్సీస్. అదేవిధంగా ఆర్టీఓ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 3. ఇక నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కి అయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్ గా మీకు గ్రూప్ 1 లెవెల్ చూసుకుంటే 149 పోస్టులు అయితే వేకెన్సీస్ కి రిక్రూట్మెంట్ జరగనుంది. 91 అని చెప్పారు యాక్చువల్ గా, కానీ 149 వేకెన్సీస్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది. గతంలో 81 లేదా 100 వరకే మీకు గతంలో జరిగింది రిక్రూట్మెంట్, కానీ 150 అనేది 149 అనేది ఈజ్ ఎ గుడ్ ఫిగర్ అన్నమాట. సో ఈ విధంగా మీకు ఫేజ్ 2 లో గ్రూప్ 1 కి అయితే మీకు రిక్రూట్మెంట్ చేయనున్నారు. అదే విధంగా చూడండి, ఇక్కడ అదర్ దెన్ అంటే గ్రూప్ 1 సర్వీసెస్ తో పాటు ఇంకా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అందులో ఏంటంటే మీకు హార్టికల్చర్ ఆఫీసర్స్, అంటే ఇది అగ్రికల్చర్ కోఆపరేషన్స్ డిపార్ట్మెంట్ లో 45 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, దీనికి మాక్సిమం బిఎస్సి అగ్రికల్చర్ చేసిన వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. ఇక నెక్స్ట్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏలో 164 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 సంబంధించి 29 వేకెన్సీస్ ఉంటాయి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎఫ్ఎస్ సంబంధించి 26 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ కి 15. నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 15, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 4, అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ 4 అయితే ఉన్నాయి దీనికి గాను. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోలీస్ కానిస్టేబుల్ లో రిజర్వ్డ్ ఏఆర్ సంబంధించి అయితే 205 వేకెన్సీస్ ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ లోని కమ్యూనికేషన్స్ కి సంబంధించి 200 వేకెన్సీస్ ఉన్నాయి. కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకి అయితే 198 పోస్టులు అయితే ఉన్నాయి అనమాట. ఇక చూడండి, ఓవరాల్ గా మీకు అయితే ఒక 1200 వేకెన్సీస్ అయితే మీకు కానిస్టేబుల్ సంబంధించి ఉన్నది. దీనికి మినిమం క్వాలిఫికేషన్ 12th అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ కి 182 వేకెన్సీస్ ఉన్నాయి. సేమ్ రిజర్వ్డ్
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కి 116 వేకెన్సీస్ ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంటే కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో 50 ఉంటే సైంటిఫిక్ అసిస్టెంట్ కి 43 ఉన్నాయి. సో నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ మెకానికల్ పోస్ట్ కి అయితే 15 వేకెన్సీస్ ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పీటీఓ సంబంధించింది అయితే 10 ఉన్నాయి. నెక్స్ట్ ఫోటోగ్రాఫర్ కి 8, అదే విధంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఎఫ్ఎస్ఎల్ సంబంధించి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూడండి, ల్యాబ్ అటెండెంట్ 2, డార్క్ రూమ్ అసిస్టెంట్ 1, ల్యాబ్ అసిస్టెంట్ 1, పోలీస్ కానిస్టేబుల్ ఎఫ్ఎఫ్బి స్పెషల్ దీనికి సంబంధించి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఫైర్మెన్ 158, డ్రైవర్ ఆపరేటర్ 147, అదేవిధంగా వార్డర్ సంబంధించి 150, వార్డర్ ఉమెన్ 51, పోలీస్ కానిస్టేబుల్ లోనే మళ్ళీ ఇందులో మీకు 80 వేకెన్సీస్ ఉన్నాయి. రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లో మీకు 71. దీంతో పాటు మీకు ఇక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ 9, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ 78. ఇక నెక్స్ట్ లేబర్ అండ్ ఏదైతే మనకి బాయిలర్ మెడికల్ సర్వీసెస్ లో మీకు చూసుకున్నట్లయితే మీకు 12 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ప్లానింగ్ లో ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ దీనికి సంబంధించి 196 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రీసెంట్ గా అయితే 150 పోస్టులు గాను వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆల్రెడీ ఎవరైతే సచివాలయంలో జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి దీనికైతే లేదు అని చెప్పి రూమర్స్ క్రియేట్ చేశారు. కానీ క్లియర్ గా మెన్షన్ చేశారు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ దీనికి సంబంధించి 196 వేకెన్సీస్ అయితే మీకు నోటిఫికేషన్ రానుంది ఫేజ్ 1 లో భాగంగా. ఓకే, నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ 17, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 104 ఉన్నాయి. నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 సంబంధించి 21. నెక్స్ట్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 11. చూడండి, నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 సంబంధించి 23 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అసిస్టెంట్ సంబంధించి 6 ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్ 1 అయితే ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో సూపర్వైజర్ గ్రేడ్ 1 సంబంధించి 29 అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. ఇదే డిపార్ట్మెంట్ లో మీకు ప్రొబేషన్ ఆఫీసర్ సంబంధించి 11, ఇలా ఇంటేక్ ప్రొబేషన్ ఆఫీసర్ నుంచి 4. ఓవరాల్ గా మీకు చూసుకున్నట్లయితే ఫేజ్ 2 లో మొత్తం మీకు 3082 వేకెన్సీస్ కి అయితే నోటిఫికేషన్ రానుంది. ఇందులో మీకు గ్రూప్ 1 కి 149 ఉంటే ఏఎస్ఓ సంబంధించి 196 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి కూడా వేకెన్సీస్ దాదాపు 2000 వరకు అయితే ఉన్నాయన్నమాట ఇందులోనే. కాబట్టి మీరు ఎవరైతే డిగ్రీ ఇంటర్ చేసి ఉంటారో మీరు అన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. గ్రూప్ 1 కి అదేవిధంగా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కి అయితే గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. దట్టు ఏఎస్ఓకి ఎకనామిక్స్, అదేవిధంగా ఎవరైతే స్టాటిస్టిక్స్ చేస్తుంటారో వాళ్ళకైతే ప్రియారిటీ, వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారన్నమాట. ఇక నెక్స్ట్ ఫేజ్ 3 లో భాగంగా చూసుకున్నట్లయితే గ్రూప్ 2 సర్వీసెస్ అండి. అంటే ఫేజ్ 1 లో గ్రూప్ 1 ఇతర సర్వీసులకేను నోటిఫికేషన్ చేస్తారు. ఫేజ్ 3 లో అయితే గ్రూప్ 2 సర్వీసెస్ కి చూసుకున్నట్లయితే మీకు అగ్రికల్చర్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ రిజిస్టర్ సంబంధించి 10 వేకెన్సీస్ ఉన్నాయంట. నెక్స్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే ఏసీటీఓ సంబంధించి 40 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్ సంబంధించింది అయితే 6 ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3. ఫేజ్ 1 లో అయితే మీకు గ్రేడ్ 2. ఓకే, ఇక్కడ మీకు గ్రూప్ 2 లో అయితే గ్రేడ్ 3 ఉంటుంది. నెక్స్ట్ డిప్యూటీ మండల్ పరిషత్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ చూడండి, దీనికి సంబంధించి 176 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గ్రూప్ 2 లో. ఎంపీడీఓ కాదు, ఇది డిప్యూటీ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే డిప్యూటీ ఎంపీడీఓ. దీనికి సంబంధించి 176 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ డిప్యూటీ తహసీల్దార్ 200 ఉన్నాయి. 200 డిప్యూటీ తహసీల్దార్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి అంటే ఎక్సైజ్ ఎస్ఐ సంబంధించి 25 వేకెన్సీస్ ఉన్నాయి. సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 సంబంధించి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 4 ఉన్నాయి. సీనియర్ అకౌంటెంట్ హెచ్ఓడి అంటే డిపార్ట్మెంట్స్ లో మీకు 90. నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ కి 48 ఉన్నాయి. ఇంకా సెక్షన్ ఆఫీసర్స్ అయితే జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అడ్మినిస్ట్రేషన్ ఓవరాల్ గా మీకు 67 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో గ్రూప్ 2 మీకు 673 వేకెన్సీస్ రానున్నాయి. గ్రూప్ 1 అయితే 149. ఓకే, ఫేజ్ 3 లోనే రిమైనింగ్ చూసుకున్నట్లయితే అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇండస్ట్రీస్, కామర్స్ లో దట్టు అందులో మైన్స్ అండ్ జియోలజీలో మీకు టెక్నికల్ అసిస్టెంట్ 36, రాయల్టీ ఇన్స్పెక్టర్ 9, అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ కి అయితే 1,
ల్యాబ్ అసిస్టెంట్ 1, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ 40 అయితే ఉన్నాయి. దీనికి కంప్లీట్ గా స్పెసిఫిక్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందులో ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో కూడా నేను వీడియో చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ కి 9 అయితే వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. ఇక నెక్స్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ లో దీనికి సంబంధించి ఏఈఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధించి 21 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ దీనిలో పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ లో 60 అయితే ఉన్నాయి అనమాట. సేమ్ ఏఈలో వాటర్ సప్లై డిపార్ట్మెంట్ లో 73 ఉన్నాయి. నెక్స్ట్ ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ లో 75, ఎందులోని మీకు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో అయితే 75 ఉన్నాయి. సో నెక్స్ట్ సేమ్ ఏఈలో ఎలక్ట్రానిక్స్ అయితే 4, కమిషనర్ అండ్ ట్రాన్స్పోర్ట్ లో చూసుకున్నట్లయితే మీకు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంబంధించి 50 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఏఈలో మీకు వాటర్ రిసోర్స్ లో మీకు ఏకంగా చూడండి 224 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చాలా హ్యూజ్ బిగ్ నెంబర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్కోలో చూసుకున్నట్లయితే 200 వేకెన్సీస్ ఉన్నాయి ఏఈ సంబంధించి. నెక్స్ట్ ఏఈలోనే సేమ్ విద్యుత్ మన ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో 135 ఉన్నాయి. నెక్స్ట్ సేమ్ డిపార్ట్మెంట్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ టెలికాం వాళ్ళకి 134. సేమ్ అందులో ఏపీ జెన్కోలో 100 వేకెన్సీస్ అయితే మీకు ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా ఇవి ఏపీ సిపిడిసిలో మీకు చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఇంజనీరింగ్ మీకు 60 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఓవరాల్ గా మీకు 1638 వేకెన్సీస్ మీకు రిక్రూట్మెంట్ అయితే జరగనుంది ఫేజ్ 3 లో భాగంగా. ఇక ఫేజ్ 4 విషయానికి వచ్చినట్లయితే ఇందులో కంప్లీట్ గా డిఎస్సి అనేది ఫేజ్ 4 అనేది డిఎస్సి సంబంధించింది అయితే మీకు జరగనుంది. ఇందులో చూసుకున్నట్లయితే ఎస్జిటి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్, ఇన్స్ట్రక్టర్స్ అండ్ డిఈఓస్ సంబంధించి మీకు 2991 వేకెన్సీస్ అయితే మీకు ఉన్నాయి. ఇక నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించి అయితే మీకు 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఫేజ్ 4 లో మీకు ఓవరాల్ గా 2995 వేకెన్సీస్ మీకు అయితే రిక్రూట్మెంట్ చేయనున్నారు. సో చూసారు కదా, మీకు ఫేజ్ 2 లో 3231 వేకెన్సీలో గ్రూప్ 1 కి సంబంధించి మీకు 149 ఉన్నాయి. ఇందులోనే మీకు ఏఎస్ఓ సంబంధించి 196 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక అందులో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఈ నియర్లీ 2000 చిల్లర అయితే ఉన్నాయి. ఇక ఫేజ్ 3 లో మీకు గ్రూప్ 2 తో పాటు ఏఈఈ వివిధ డిపార్ట్మెంట్ లోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధించి 100లో అయితే నియర్లీ ఒక 1500 వేకెన్సీస్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది మనకి. ఓకే. ఇక నెక్స్ట్ గ్రూప్ 4 లో డిఎస్సి సంబంధించి మీకు ఓవరాల్ గా 2995 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, గతంలో చూసుకున్నట్లయితే మనకి 23లో మనకి రావడం జరిగింది. ఇప్పుడు 26 లో కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో ఇప్పుడు ఇంకా మీ ప్రిపరేషన్ ఇంకా స్ట్రాంగ్ చేసుకోండి. ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్స్ కి, ఎస్ఐకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు సెప్టెంబర్ 15కి గ్రూప్ నోటిఫికేషన్ వస్తే November, December లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండొచ్చు. తర్వాత ఒక 3 months కి మీకు March, April లో మీకు మెయిన్స్ ఉంటే కనుక నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మీకు గ్రూప్ 1 రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. అదే విధంగా గ్రూప్ 2 అవ్వచ్చు, ఏఎస్ అవ్వచ్చు, పోలీస్ కానిస్టేబుల్స్ అవ్వచ్చు, విత్ ఇన్ 1 year లో అయితే మీకు నోటిఫికేషన్ పూర్తవుతుంది. ఇక ఎగ్జామ్స్ విషయానికి వస్తే మీకు నాకు తెలిసి అన్ని ఎగ్జామ్స్ కూడా November, December లేదంటే January ఈ 3 నెలలు అయితే మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో చాలా తక్కువ టైం ఉంది మీకు, నియర్లీ 3 to 4 months ఉంది. కాబట్టి ఎటువంటి నెగిటివ్ థాట్స్ లేకుండా, ఎటువంటి యావిగేషన్స్ లేకుండా, ఎటువంటి ఇక నెగిటివ్ వేలో వెళ్లకుండా మీరు మీ ప్రిపరేషన్ చాలా స్ట్రాంగ్ గా చేసినట్లయితే చాలా సక్సెస్ అవుతారు. సో ఇందులో ఇంకొకటి, కానిస్టేబుల్ కి అయితే మినిమం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 10th class కూడా క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో 10th, ఇంటర్, డిగ్రీ అలాగే ఏఎస్ఓ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళకైతే మంచి పోస్టులు అయితే ఉన్నాయి. సో కాబట్టి ఏమాత్రం ఆలోచన చేయకుండా మీ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. ఒకవేళ ప్రిపరేషన్ చేసినట్లయితే మీరు టెస్ట్ సిరీస్ ని రాయడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.